అబ్బబ్బబ్బబ్బా, ఏమి సెంటిమెంట్. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. కూతురు ఆ బాటిల్ బ్లడ్ ఇచ్చినందుకే కుమిలిపోయాడు కదరా తెల్లబొచ్చి ఆయన. అంతేనా? వాళ్ళ నాన్న పేరు యాక్సిడెంట్ అయిందని ఈవిడ బాటిల్ బ్లడ్ ఇచ్చింది. రక్త సంబంధం. సిట్ సెల్ కూడా ఇలాగే ఉంటున్నాయా? బాగా చెప్పావు అల్లుడు. నాదో ఇంటెలిజెంట్ ఐడియా. ఐడియాలు వస్తాయి మాయా. ఈ సెంటిమెంట్ నే మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా? మహాలక్ష్మి కిడ్నాప్ చేద్దాం. అమ్మాయి చాలా మంచిది మాయా. నేను కాదన్నా, మనం మర్డర్ చేస్తున్నావా మానభంగం చేస్తున్నావా? జస్ట్ అలా బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేద్దాం. నా మాట కాదని కళ్ళు, ఇంత పెద్ద ఇంట్లో బూజు దొరకలేక చస్తున్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మాయి గొడవ చెప్దాం మాయా. అలా బయట తీసుకెళ్ళి కిడ్నాప్ చేద్దాం. ఎలా చేస్తావు? ఇప్పుడు అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, జస్ట్ అలా వాకింగ్ రమ్మందాం, వెంటనే వచ్చేస్తే. అంతేనంటావా? అంతే. అల్లుడు, అమ్మాయిని వాకింగ్ పిలవడం వరకే నా పని, మిగిలిందంతా నీ పనే. సరే పద. మా అల్లుడు వెరీ గుడ్. హాయ్. హాయ్. మీరు నాతో వాకింగ్ రావచ్చు. అయ్యో, అది నా డైలాగ్ మీరు చెప్పేశారంటే. అంటే కిడ్నాప్ అంటేనండి మా మామయ్యకి కిడ్నీ పెయిన్. అయ్యో, కిడ్నీ పెయిన్ కి వాకింగ్ చాలా మంచిది. అవునా? అదండి. అదే కావాలండి. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. గాంధీ గారు. అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం. అక్కడే ఉన్నావా? మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు? అంటే మీకు భయం అన్నమాట. నాకు భయం ఏంటి? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్లేదా. ఈ రోజు పాపం దానికి హెడేక్, అది రాలేకపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమాన్. అల్లుడు, ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్, పద చెప్తా. అల్లుడు, ఎవరు లేరు, లట్టుకుని కోండు పట్టుకున్నాడు. పట్టు. నాకు ఎందుకు భయంగా ఉంది మా. ఏ? అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడంతా ఏమో తెలియదు. ఒక పని చెయ్యి, నువ్వే సట్టుకుని నోరు మూసి భుజాన వేసుకో. నేను మొయ్యగలనంటావా? అది ఎంత బరువు ఉంది మా, తోటకూర కాళ్ళగా. అంతేనంటావా? కసక్. ఏంటి బావును ఇప్పుడు మళ్ళీ పోజొట్లే. అయ్యో, అదేంటి అలా బోర్ల పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండేంటి? సరే సరే, ముందు ఆయన లేపు. మహాలక్ష్మి దాడి నుంచి వెళ్ళాలి. మన ఫ్యాన్ వాడు ఎవడో ఫాలో అయిపోతున్నాడు. కుదరదు, ఆ అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి. అంతే. ఆ డబ్బులు మనమే కొట్టాలి. అయితే ముందు వాళ్ళు కొట్టాలి. ఆ పని నువ్వు చూసుకో. ఓకే. ఎక్కడ పరిగెడుతున్నావు? వాడి దగ్గర కత్తి ఉంది, అందుకని. అయినా పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి. వీళ్ళ సంగతి ఏందో చూద్దాం రండ్రా. ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి. కరాటేలో బ్లాక్ బెల్ట్. మావాడు కాదు, ఆవిడే. ఏడ్సావులే, ఈ శబరిమల బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్? అనా తొందరపడి బెల్ట్ లాక్కు, ప్యాంట్ ఊడిపోద్ది. మర్యాదగా అమ్మాయిని వదలరా ఎదవా. జారుతున్నావు, కొట్టినా కత్తితో పొడిచినా బాధపడా. నువ్వు బండారా బూతులు తిన్నావనుకో, కాయల్ తల కాయలు లేచిపోతాయి. వీడి వీక్నెస్ ఇదనమాట, రెచ్చిపో. సరే, తిడతామురా, బండ బూతులు తిడతాం. కుప్ప తొట్లో చెత్తగా తలేరుకునే సన్నాసి. 5 స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసే ఎదవా. ఎక్వేరియంలో చేపల గ్యాలం వేసి ఆపనిక్కర్ లుచ్చా. నన్ను రెచ్చా కొడుతున్నారు, నేను రెచ్చిపోయాననుకో మీరు చచ్చిపోతారు. పోషమ్మగుడి మైసమ్మ తలవారు తీయుర్రా. ఏదిరా కట్టదురా, రండిరా, కత్తి తలకాయలు లేచిపోతాయి. పోషమ్మగుడి మైసమ్మ తలవారు తీయుర్రి. విషయం తక్కువ, అల్లరి ఎక్కువ. తలకాయలు లేచిపోతాయి, వస్తున్నారా?
ఇది ఎరికెత్త కదా. సడన్ ఏమైందిరా నీకు? స్నేక్ ఫైటా? ఇది స్నేక్ బైట్ రా. ఇది నిజం పాము అనుకున్నావా? డమ్మీ పామురా. మళ్ళీ వదలంటారు రే. బూట్లు పోతారా? ఏమైందిరా? గ్యాస్ ఇడుస్తావే నువ్వు నా మీద? నా మీద వెళ్ళిపో. నీదే బ్లడ్ బి పాజిటివ్. నల్ల పని చేయమంటే వీడే బంద్ అయిపోయిందన్నా. ఏంటి సార్ అంత పెద్ద టెస్ట్ ఇచ్చాడు? నువ్వు వాళ్ళ టెస్ట్ గురించి ఆలోచిస్తున్నావు, నేను వాళ్ళ పెయిన్ గురించి ఆలోచిస్తున్నాను. కలుస్తారంటారా? కలవడం కష్టం కాదురా, విడిపోవడమే కష్టం. అలా డల్గా ఉండరు సాయి. చాలా క్లియర్గా చెప్పాను వర్కౌట్ కాదు అని, అయినా వినకుండా వెళ్ళావు. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసాయి. కొంచెం కూల్గా ఆలోచించు, బీ ప్రాక్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, నాకిద్దరు అమ్మాయిలు. చిన్న అమ్మాయి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అందరికీ అలాంటి భావాలుంటాయి, కానీ ఒప్పుకోరు. అయితే ఇప్పుడు నీకు ఒప్పుకోవలసిన సమయం వచ్చింది. ఓపెన్ చేయి, ఒక్కడివే కూర్చో, కళ్ళు మూసుకో, ప్రశాంతంగా ఆలోచించు. నీకు నీ మనసే చెబుతుంది ఏ అమ్మాయి అంటే నీకు ఎక్కువ ఇష్టం. ఆ అమ్మాయి నీకు కరెక్ట్. దీనికి ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు ఎక్కడికైనా వెళ్ళవా, దానికి నా పర్మిషన్ ఎందుకు? సార్ నేను సార్ కృష్ణనే. నిన్న మీరు మెయిల్ పెట్టింది నాకే. రండి వెళ్దాం. ఏ కంట్రీ నుంచి వస్తున్నారు సార్? బ్యాంకాక్ నుంచి. మొన్నే మా ఫ్రెండ్ కూడా బ్యాంకాక్ వెళ్ళి వచ్చాడు. అందరూ ఫిగర్ల కోసం బ్యాంకాక్ వెళ్తే ఈ ఫిగర్లతో వెళ్ళి వచ్చాడు. నీ ఫ్రెండ్ గురించి ఆడి ఫిగర్ల గురించి ఎదవ కథలు చెప్పకు. టాకింగ్ ఆపి డ్రైవింగ్ చెయ్యి. డకెట్ సుబ్బారెడ్డి అండి. హలో సార్. అయిపోవచ్చింది సార్. క్యారెక్టర్లు కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డాయి సార్. మామని కొంచెం ఆలోచించుకునేవ్వండి. మా గురుగారు క్యారెక్టర్ ఫాలో అవుతారు కానీ క్యారెక్టర్ మా గురుగారిని ఫాలో అవుతుందిగా, అందుకే కల బాగా వచ్చింది. అప్పుడు బుక్ గ్యారెంటీ హిట్ అవుతుంది కదా.
వార్నింగ్ ఇచ్చాడండి. నో స్మోకింగ్ నో డ్రింకింగ్ అని సినిమాల్లోనూ వార్నింగ్లు ఇస్తారు. ఎవరు పట్టించుకుంటారా? ఆయన ఇంత పెద్ద హైదరాబాద్లో మన సాయిని పెట్టుకోగలమంటారా? తాగుబోతుకి వైన్ షాప్ కనిపెట్టడం, రైటర్స్ కి క్యారెక్టర్స్ కనిపెట్టడం పెద్ద విచిత్రమేం కాదురా. సార్ మా ఓనర్ పేరు కూడా సాయే సార్. బహుశా మీరు ఎదుగుతున్నది మా ఊడి కోసం అనుకుంటా. మా నాన్న పేరు కూడా సాయే. అయితే ఏంటి? అదిగా సార్, మా ఊడి ఈ మధ్యన బ్యాంకాక్ వెళ్ళి వచ్చాడు అని చేత. బ్యాంకాక్ వెళ్ళి వచ్చినంత మాత్రాన మా సాయి మీ సాయి అయిపోతాడా? సరే పనవా. రెడ్డిస్ అంటే కాలు మీద కాలు వేసుకుంటారు. కాలు మీద కాలేసుకో. ఐ సీ. కాలు మీద కాలేసుకోవడం అంటే నా కాలు మీద మీ కాలేయటం కాదు. మీ కాలు మీద మీ కాలు వేసుకోండి. తీసేయండి. మీరు కాలు మీద కాలేసుకోండి. ఏమి కాళ్ళేవా? ఉన్నాయి, వేసుకుంటాను. చేస్తానా? మీ అంకుల వారు ఊళ్ళో ఏం చేస్తాటారు? ఒకటేమిటండి, పూజలు, పెళ్లిళ్ళు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు సర్వం మేమే చేసుకుంటాం. ఉండండి అయ్యా, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. ఊరు సుభిక్షంగా ఉండటానికి, ప్రజలు లక్షణంగా ఉండటానికి యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయిస్తామని వాళ్ళ ఉద్దేశం. యజ్ఞాలు యాగాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి రెడ్డి గారు, చేయించేద్దాం. కార్తీక మాసం వస్తే మళ్ళీ మాకు ఎవరికి కూర్చోండి, తమరు కూర్చోండి. నేను మాట్లాడుతున్నాను కదా, కూర్చోండి. తమరు కూర్చోండి బాబు, కూర్చోండి. అవు ఇంతకీ అబ్బాయాడా? వాడు అందరితో కలిసి రాడండి. ఫ్యాక్షన్ అయినా పెళ్లి చూపులైనా సోలోగా ఎంట్రీ ఇస్తాడండి. అడుగో వచ్చేసాడు మా వాడు. జంపు కొత్త కాదు, తడబట్టం కొత్త. తడబడ్డట్లేదు, తణుకు పడ్డట్టు ఉంది. రా బాబు రా, కూసో. మీరు చెప్పిన చోట మీరు చెప్పినట్టు కూర్చుంటే మా స్టైల్ ఏముంది? నీకు స్టైల్ ఉందా? ఉండే ఉంటదిలే బావా. పీకేనా బీసుకోగలదు. ఇప్పుడు చూడు. కూలీలు ఎవరినైనా పిలిపించమంటారా బాబు? కోడి మీద కూర్చోవడం మీ స్టైలా? కాదు, కుర్చీ మార్చడం నా స్టైలు. ఆగండి 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 ఆయన, ఆగండి. నేను ఇస్తాను కదా. అబ్బాయికి నా లెక్క పట్టుదల ఎక్కువప్ప. నా పెళ్లి చూపులో నేను కూడా కంతే. మీరు కూడా టవల్ వేసి కుర్చీ లాగారా? లే, మీ అత్తయ్య లాగినా. అబ్బాయిని చూడమ్మా, అబ్బాయిని చూడు, అబ్బాయిని చూడు. అటు చూస్తావేంటమ్మా, అబ్బాయిని చూడు. సురేఖ పెళ్లి కొడుకుని చూసి అప్సెట్ అయిందేమో. ఈ పెళ్లి క్యాన్సిల్. ఇంకోటి ఎదుగు. ఎంతో తెలివితేటలు ఆపు. అమ్మాయి మొహమ్మద్ కాస్త నీళ్ళు చల్లండి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? నువ్వు వెళ్ళి తీసుకురా. అక్కడ ఉన్నాయా లేదా? ట్రై చేయి, ప్రయత్నం చేయి. కొండ కొంచెం తప్పు అమ్మా. అమ్మ సురేఖ, అమ్మా సురేఖ, అమ్మా. ఏమమ్మా సురేఖ, ఎందుకు అట్లా పడిపోయినావు? చెప్పమ్మా, పెళ్లి కొడుకు నచ్చలేదా? అసహ్యంగా ఉన్నాడా? నీకు నచ్చినట్టు ఎవడో చెప్పు. కాదు, ఆయన్ని నేను ఇదివరకే చూశాను. ఇంతకు ముందు చూసినావా? ఎడ చూసినావు? ఒకసారి హైదరాబాద్ వెళ్ళటానికి కర్నూలు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ స్టైల్, ఆ టీవీ, ఆ డైనమిజం, బావా ఈ సీను నరసింహనాయుడు సినిమాలోది. అవును, వాళ్ళకి మేమే ఇచ్చాం. మీరిచ్చారా? అవును, ఓసారి బాలకృష్ణ, గోపాలకృష్ణ, చిన్ని కృష్ణ మా ఇంటికి వచ్చి ఈ సీన్ కావాలంటే ఇచ్చేసాం. అంతమంది కృష్ణులు వచ్చి అడిగేసరికి మా ముద్దు కృష్ణ కాదని లేకపోయాడు. ముద్దు కృష్ణ వాడేవాడు? మా వాడిని ముద్దుగా ముద్దుకిస్తాను పిలుస్తాం. సరే, అబ్బాయి మాకే కాదు మా అమ్మి కూడా నచ్చినాడు. మేము కూడా తూరి తాడిపత్రి వచ్చి అన్ని ఖాయం చేసుకుంటాం.
ఒకలా ఉంది. ఓ పిల్లమన్నారు కదా, అప్పటి నుంచి ఏదో మర్చిపోయాను అనుకున్నా. ఇదే ఏంటండి చేసుకుందాం. ఇప్పుడే కదండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే, పడుకో పడుకో పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా. వద్దులే. ఏయ్ ఆగండి. ఏంటి మేడం? రాత్రి నుంచి నా నైటీ ఒకటి కనిపించట్లేదు, మీరు తీసారా? లేదు అది నా ఫస్ట్ నైట్ నైటీ, సెంటిమెంట్ గా ఉంచుకున్నాను, నాకు చాలా ఇష్టం. మీ నైటీలో కలిస్తే ఇచ్చేయండి, అర్థమైందా? ఓకే మేడం. ఏంటి ఈ నైటీ ఆ వార్డెన్దా? మరి ఎంత సడన్ గా నీ సైజ్ నైటీ ఎక్కడ దొరుకుతుంది? అనుతో మాట్లాడిస్తే నేను బయలుదేరతాను. అను 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 అనుతో మాట్లాడిస్తా అన్నారుగా, తనేంటి అలా వెళ్ళిపోతుంది? చూడు, ఇంత పెద్ద గొడవైనాక నీతో ఇప్పుడే ఎలా మాట్లాడుతుంది? మినిమం 1 వీక్ పడుతుంది. అప్పటిదాకా ఏం చేయాలి ఇక్కడ? అను నీకు కాఫీ ఇచ్చి వెళ్ళిందంటే తనకి ఇంకా నీ మీద ఇష్టం ఉన్నట్టే, కాబట్టి మీ ఇద్దరికి భోజనం చేసే ఏర్పాటు చేస్తా. ఇంకా నీకు ఇష్టమైన టైటానిక్ మూవీ తనతో చూసే ఏర్పాటు చేస్తా. ఈ లోపు కన్విన్స్ చేసుకో. ఓకే. ముందు పోయి స్నానం చేయి, ఈ గడపలో చూడలేక వస్తున్నాం. చెప్పరా. తంతే బూర్లు గంపలో పడినట్టు ఎల్ల లేడీస్ హాస్టల్లో పడ్డావు. అకామిడేషన్ అది ఎలా ఉంది? నా పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందిరా మామ. ఇదిగో నా మాటిని, దొరికిన అమ్మాయిని దొరికినట్టు ఫ్రెండ్షిప్ చేసుకోరా. అప్పుడు గాని అను నన్ను మర్డర్ చేయదురా. అవును, అనుతో ఒకసారి మాట్లాడవా? నిన్నే నవ్వింది, 2-3 రోజుల్లో నా ట్రాక్ లోకి వచ్చేది.